దీంట్లో మైక్రోబయాలజీ స్వాబ్ అంటే ఇంకేం లేదు, కట్టుకులకు ఇక్కడ పైన కాటన్ వచ్చింది అవి ఉంటారు. ఆరబెట్టేది కూడా ఎండ కాదు, పేలేరుతుందని అది స్వాబ్ అట్లా కలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ప్యాక్ చేస్తాం. మేము పెట్టి ఇది కడతాం కదా, లేకపోతే ఇది లేడీస్ అదంతా అదే పీల్చుకుంటుంది ఊరేది. దానికోసం ఇక్కడ ఇది లోపల కాటన్ పెడతాం, ఇక్కడ కూడా కాటన్ ఇలా పెట్టిన తర్వాత అటువంటి కాటన్ అక్కడ ఉండేది. అది ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు దీంట్లో ఉంటారు పట్టుకొని వస్తారు. ఆ కాలంలో రెండవది చాలాసార్లు బేర్ హ్యాండ్స్తో చేసేవాళ్ళు, కండిషన్లో ఉండేది, దాంతో చేసేవాళ్ళు. వీళ్ళు గ్లౌస్ కూడా హ్యాండ్తోనే పొద్దున్న వచ్చి 8 to 9 మధ్యలో వస్తారు. 9:30 to 10 మధ్యలో గ్లౌస్ తొడుక్కొని సాయంకాలం వరకు అదే క్లౌడ్ హ్యాండ్తో పోస్ట్ మార్టం చేస్తున్నారు. అవి కాటన్ పెట్టుతాయి. ప్రతిసారి కాటన్ కావాలి కదా, అది తీసుకోవడానికి ఇదే ఆ రోజు చేసి ఎందుకు డిఎన్ఏ దానికి స్వాబ్స్ కలెక్ట్ చేసేటప్పుడు మొక్కుకు నోటుకి గుడ్డ కట్టుకోమంటారు. ఇప్పుడు అది తర్వాత ఇక్కడ డబుల్ సెరైల్ గౌన్స్ వేసుకోమంటారు. మనం ముట్టుకున్నామంటే మన స్కిన్ డిఎన్ఏ, లేకపోతే ఇక్కడి నుంచి మనం మాట్లాడుతూ మన సెల్స్ ఉంటాయి, సెల్ మధ్యలో ఇది న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో సో ఈ డిఎన్ఏ వస్తుంది. ఇంత జాగ్రత్త తీసుకోవాలి. ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. అయితే ఈ కేసులో తన శిక్ష సంబంధించి సిద్ధార్థ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టివేస్తూ వెంటనే 4 వారాల్లోగా లొంగిపోవాలని చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే మునిస్వామి రిపోర్టు ఏదైతే అప్పుడు పోస్ట్మార్టం చేసిన మునిస్వామి రిపోర్టు ఇప్పుడు కీలకంగా మారింది. అయితే మునిస్వామి రిపోర్ట్ని అటు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి తల్లి వాదిస్తుంది. అయితే మునిస్వామి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మునిస్వామి ఇచ్చిన రిపోర్ట్ పైన అప్పుడు ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి హెడ్గా ఉన్నాడు నారాయణ రెడ్డి. ఆ నారాయణ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ ఏంది, మునిస్వామి ఇచ్చిన రిపోర్ట్ ఏంది, అసలు మునిస్వామి రిపోర్ట్కి నారాయణ రెడ్డి రిపోర్ట్కి ఎందుకు కాంట్రవర్సీ ఉంది, దీనికి సంబంధించి మాట్లాడడానికి అప్పుడు రిపోర్టు ఏదైతే మునిస్వామి రిపోర్ట్ సంచలనం రేకెత్తిస్తే తర్వాత నారాయణ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ కూడా అంతే సంచలనం రేకెత్తింది. ప్రస్తుతానికి అప్పటి హెచ్ఓడిగా ఉన్న నారాయణ రెడ్డి మనతో ప్రస్తుతానికి ఉన్న నారాయణ రెడ్డి గారు. సార్ నారాయణ గారు చెప్పండి, మునిస్వామి గారు ఇచ్చిన రిపోర్టుకు కాదని చెప్పి మీరు భిన్నంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? మేము భిన్నంగా ఏ రిపోర్ట్ ఇవ్వలేదండి. ఫస్ట్ పాయింట్, అక్కడ ఉన్న ఇంజరీస్ను ఫోటోస్ ఆధారంగా ఇంటర్ప్రిట్ చేసాం, అంతేగాని మునుస్వామి ఇచ్చిన రిపోర్టును మేము వినం కాదు. అక్కడ ఏంటంటే వాళ్ళు పోస్ట్మార్టం చేసిన డాక్టర్లు ఈ ఇంజెక్షన్ మార్క్స్ను, నీడిల్ మార్క్స్, ఇప్పుడు బట్టలు కుట్టడానికి చేస్తాం కదా, అటువంటి మార్కులను అబ్రేజన్స్ అని ఇచ్చినారు. వెరేజ్ ఇది ఇక్కడ దీంట్లో ఆమె గొంతు బిసికి చంపింటే గన మొహం ఇట్లా ఇంత ఫేర్గా ఉండేది కాదు, కొద్దిగా రెడ్గా ఉండాలి. తర్వాత ఇక్కడ ముక్కు మీద ఒక చిన్న రెడ్ మార్క్ ఉంది. అది ఏంటంటే స్టమక్లోకి ఇక్కడి నుంచి ట్యూబ్ పంపుతారు. ఆ ట్యూబ్ అక్కడ ఉంచడానికి ప్లాస్టర్ వేస్తారు. ఆ ప్లాస్టర్ని లాగిన తర్వాత రెడ్గా ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు అబ్రేజన్ అన్నారు. అట్లనే ఈ నోట్లో నుంచి గొట్టం పెట్టినప్పుడు అది అక్కడే ఉండడానికి, అంటే ఊపిరితిత్తుల్లోకి గాలి పోవడానికి, అది అక్కడే ఉండడానికి దాని చుట్టూ కొద్ది వెడల్పుగా ఉండే ప్లాస్టర్ చుట్టి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అతికిస్తారు ఇట్లా, అంటే దాన్ని అక్కడ ఉంచడానికి. దాన్ని కూడా వాళ్ళు ఇంటరప్టెడ్ అబ్రేజన్స్ 4 సెంటీమీటర్స్ ఇన్ లెంగ్త్, కుడివైపు దవడకు ఇక్కడ కింద భాగాన ఉన్నాయి అన్నారు, అంటే ఈ ఎముక జాబోన్ మీద. తర్వాత ఒకటి ఇక్కడ చిన్న ఇన్సిషన్ ఇచ్చారు గొంతు పైన, ఇది ఇటు పక్కన ఓకే, కింద వైపు ఈ చిన్న ఇన్సిషన్ ఈ పక్కన ఉండేది. ఓకే, అదేంటంటే ఈ జుగులార్ వీనస్ లైనింగ్ అని. జుగులార్ వీన్ అంటే తల నుంచి చెడు రక్తాన్ని కుడివైపు గుండెకి తీసుకొని వచ్చేది. కుడివైపు గుండె నుంచి అది ఊపిరితిత్తులకు వెళ్ళి శుభ్రపడి ఎడంవైపు గుండెకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. మనం కానీ ఇక్కడ మిర్రర్ ముందు పెట్టుకొని ఇట్ట కదా పోయేది, ఇక్కడ అదిగితే మీకు ఈ వీన్ కనపడుతుంది. దానికి ఇన్సిషన్ ఇచ్చేదానికి అప్పుడు ఏంటంటే ఆమె అప్పటికే బ్లడ్ ప్రెషర్ పడిపోయింది.
అటువంటప్పుడు మేము వీని సెక్షన్ అని చేస్తాం, అంటే చిన్న ఇది ఇచ్చి సాధారణంగా యాంకిల్ మీద లేకపోతే ఇక్కడ చేస్తాం. ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇక్కడ చేస్తారు ఈజీగా, ఇది వీని పట్టుకోవటం ఈజీ. సో అక్కడ అది చేశారు, వీని సెక్షన్ అంటారు. వాళ్ళు ఏదో లైనింగ్ అంటే ఇంకేం లేదు, నీడులు దాంట్లోకి పంపి వాటర్ ఇట్లా పంపటమే, అది పెట్టారు. అది పెట్టినప్పుడు ఇక్కడ ఈ జుగులార్ వీన్ పక్కనే కెరోటిడ్ ఆర్టరీ అని ఉంటుంది. అది రక్తాన్ని తలకు మెదడుకు తీసుకెళ్తుంది. పొరపాటున అది ఇంజ్యూర్ అయిందంటే ఆ రక్తస్రావంతో మనిషి చనిపోతాడు. సో దాన్ని పక్కకి ఇలా కుడివైపుకి దోశారు. కుడివైపుకి దోస్తే ఇక్కడ ఈ థైరాయిడ్ కార్టిలేజ్ గట్టిగా ఉండేది, దాని మీదకి పోయినప్పుడు దాని పక్క నుండి రెడ్ మార్క్, అది ఇంజురీ కాదు, కేవలం కమిలినట్టుగా రెడ్గా ఉంటుంది. అది కమిలిన గాయం కూడా కాదు. కమిలిన గాయం అంటే కంట్యూజన్ ఆర్ బ్రూజ్ అంటాం. అది చర్మం కింద ఉండే కండరాల్లో ఉండే రక్తనాళాలు చిట్టి రక్తం పైపోవటం. ఇది ఏంటంటే అక్కడ కేవలం ఈ నొప్పికి రక్తనాళాలు ఉబ్బి అక్కడ ఎర్రగా కనపడుతుంది, మనకైనా కనపడుతుంది ఇట్లా గట్టి పట్టుకుంటే. తర్వాత అది ఇవి ఇక్కడ ఇది జుగులార్ వీన్ లైనింగ్ పెట్టారు. వాటిని ఒకే పొజిషన్లో ఉంచడానికి దానికంటే పైన 2 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి. అది ఎందుకంటే ఇక్కడ 2 ఉంటాయి, ఇటు 2గా. అవి ఈ గొట్టం పడిపోకుండా ఉండడానికి, కట్టడానికి. అది మామూలుగా ఈ ఫెస్టివల్స్లో కొద్దిమంది నిమ్మకాయలు కట్టుకుంటారు చూడండి స్కిన్కు, ఆ టైప్లో అది. ఇవి ఇంజరీస్. తర్వాత మెడలో ఎక్కడ కానీ ఇంజరీస్ లేవు. వీళ్ళు ఏమన్నారు, కంట్యూజన్ అన్నారు. కంట్యూజన్ అంటే నేను చూపిస్తాను, ఈ ఫోటో. ఇదంతా కూడా నార్మల్ కలర్ ఆఫ్ ద స్కిన్. కంట్యూజన్ అయితే బ్లూయిష్ రెడ్గా ఉండాలి. అదే ఇక్కడ ఒక్క పాయింటే బ్లూయిష్ రెడ్గా ఉంటుంది చూడండి, ఏది చిన్న పాయింట్. అదేంటంటే ఈ ఇప్పుడు జుగులార్ వీన్ అన్నామే, దాంట్లోకి నీడిల్ పోయింది, నీడిల్ తీసేసిన తర్వాత ఒక డ్రాప్ బ్లడ్ ఊరింటుంది, అది నల్లగా ఉంది. అది వీళ్ళు ఎంత ఏం రాసినారు, ఇట్లా ఈ మొత్తం అంతా అలా ఉందన్నారు. గొంతు పిసిగితే అట్లయితుంది. ఆ ఒక్క ఫోటో చాలు, ఆమెను గొంతు పిసికి ఎవ్వరూ చంపలేదని దానికి. అంటే వీటిని బట్టి మేము ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ అప్పుడు వచ్చే మార్కులు తప్ప, ఎవరు ఆమె మీద అత్యాచారం చేసి కానీ ఆమెను కొట్టి కానీ తిట్టి కానీ ఏమైనా చేస్తే వచ్చిన మార్కులు కాదనేది రిపోర్ట్లు ఇచ్చాము. సరే, మునిస్వామి గారు ఇవన్నీ గాయాలని చెప్తున్నారు, మీరు మెడికల్ ట్రీట్మెంట్ సందర్భంగా వచ్చిన గాయాలని మీరు చెప్తున్నారు. దాని గురించి నన్ను ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే పరిస్థితులు అట్లే ఉన్నాయి. ఎక్కడ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ సబ్జెక్ట్కి వచ్చేవాళ్ళు ఆ కాలంలో. వచ్చిన తర్వాత కూడా నేర్చుకునేవాళ్ళు కాదు. అది దాంట్లో కొన్ని డిస్క్రిప్షన్స్లో అంత హారిబుల్గా ఉంది. అది అంటే మీరు చూస్తే మునిస్వామి ఇచ్చిన రిపోర్ట్ను కాదని చెప్పి వాళ్ళ మదరు ఏదైతే ఇంకొక కమిటీ వేయాలని చెప్పి రిపోర్ట్ డిమాండ్ చేస్తే మిమ్మల్ని అపాయింట్ చేస్తారు. మీరు వాళ్ళ మదర్ రిపోర్ట్ను కాదు, ఆమె నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మొదట ఆమె నా కూతుర్ను ఎవరు అత్యాచారం చేయలేదు, నాకు 9:30 ప్రాంతంలో 8:30 ఆ ప్రాంతంలో ఫోన్ వచ్చింది కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ నుంచి, మా పాప ఆసుపత్రిలో ఉంది అని. ఇమీడియట్గా నేను మా అబ్బాయిని తీసుకొని ఆటోలో బంజారా హిల్స్కి వచ్చాము. ఇక్కడికి వచ్చేప్పటికి సుమారు 9:30 అయింది రాత్రి. తర్వాత ఆమె ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండటంతో అర్ధగంట సేపు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. మేము వెళ్ళేప్పటికీ మా పాప చుట్టూ 7 మంది డాక్టర్లు ఉన్నారు. ఆ 7 మందిలో ఒకరు హౌ ఆర్ యూ అని అడిగితే ఐఎమ్ ఓకే సార్ అని మా పాప ఆన్సర్ ఇచ్చింది. అది నిజమేనా అని ఒక విలేకరు అడిగితే కన్న తల్లిగా నేను అబద్ధం చెప్తానని ఆ విలేకరిని గదవాయించింది. ఇది 13వ తేదీ ఫిబ్రవరి 2002లో ఆమె ఇచ్చింది. అన్ని పేపర్లోనూ వచ్చింది. మీ దగ్గర కూడా పేపర్లు ఉంటే అప్పటి చాలా దాంట్లో ఇక్కడెక్కడా లేకపోతే మీరు సెంట్రల్ లైబ్రరీ ఉంది కదా అబిడ్స్లో, అఫ్జల్గంజ్లో, అక్కడ పోతే వాళ్ళు ఇయర్ వైజు డేట్ వైజు ఫైల్ చేసింటారు, అక్కడ దొరుకుతాయి. సో ఇది ఆమె చెప్పింది. అంటే ఆమె ఏంటి,
ఘంటాపథకంగా నా కూతుర్ని ఎవ్వరూ అత్యాచారం చేయలేదు. ఆమె సిద్ధార్థరెడ్డి తల్లి వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ప్రియుడితో కలిసి విషం సేవించింది. అతను బ్రతికి బయటపడ్డాడు, మా అమ్మాయి చనిపోయింది. ఇదే విషయాన్ని కోర్టులో సాక్ష్యం ఇచ్చింది. సో ఇన్సిడెంట్ జరగడానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయిపోయి నవంబర్లో హైకోర్టు ఫైనల్ ఆర్డర్ ఇచ్చింది 2002లోనే. తర్వాత మళ్ళీ అప్పటి వరకు ఈమెకు చాలా టైం ఉంది కనుక్కోవడానికి. ఎప్పుడైతే V6 ఛానల్లో ఆమెది సహజ మరణం కాదు, ఒకరికంటే ఎక్కువ మంది ఆమెపై అత్యాచారం చేసి గొంతు విసిగి చంపినారని వాళ్ళతో కాంపిటీషన్గా ఇంకొక ఛానలు ఆమెను కారులోనే రేప్ చేశారని, అక్కడి నుంచి ఇంకొక హోటల్కి తీసుకెళ్ళి అక్కడ రూమ్లో రేప్ చేశారని, 3 సార్లు రేప్ చేసి ఫైనల్గా రూమ్లో గొంతు బిసిగి చంపి శవాన్ని కేర్ హాస్పిటల్కి తీసుకొని వచ్చారని ఇట్లంతా ప్రచారంలోకి వచ్చాయి ఈ వీడియోస్ వచ్చిన తర్వాత. వీటి ఆధారంగా ఆమెను మా అమ్మాయిని 3 సార్లు వాళ్ళు రేప్ చేసి 3వసారి గొంతు బిసికి చంపి కేర్ హాస్పిటల్కి తీసుకొని వచ్చారనేసి. కేర్ హాస్పిటల్లో అఫిషియల్గా వాళ్ళు చూపించింది అడ్మిషను రాత్రి 8 గంటలకు ఆ రోజు 13వ తేదీ 3 ఉంది 23వ తేదీ జూలై 2002లో అప్పుడు చూపించారు. మళ్ళా నెక్స్ట్ డే 11:45కు ఉదయం అప్పుడు చనిపోయిందని చూపించారు. సో 15 గంటల 45 నిమిషాలు ఆసుపత్రిలో ఆమె మృత్యువుతో పోరాడుతూ బ్రతికున్నది. అదే టైంలో 10 గంటల ప్రాంతంలో ఈమె లోపలికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చుట్టూ 7 మంది డాక్టర్లు ఉంటే వాళ్ళలో ఒకరు హౌ ఆర్ యూ అంటే దానికి ఐఎమ్ ఓకే సార్ అని సమాధానం చెప్పిందని. ఇది కూడా ఆమె స్టేట్మెంటే, ఎవిడెన్స్లో కూడా ఉన్నాయి. మా పాపని ఎవరు చేయలేదు. రెండవది ఆమె ఎవిడెన్స్ కానీ చదివితే ఆ అబ్బాయి చాలా మంచివాడని చెప్పింది. వాళ్ళ అమ్మ పెళ్ళికి ఒప్పుకోనందువల్లే వాళ్ళు చనిపోవాలనుకున్నారు అని చెప్పింది. సో ఇది సరే, దీంట్లో మీరు చూస్తే డిఎన్ఏ మ్యాచింగ్ కోసం మీరు సిడిఎఫ్టీ పంపిస్తే సిడిఎఫ్టీ కూడా రిపోర్ట్ ఒకటి ఇచ్చింది. దీంట్లో ఎక్కడ మ్యాచ్ కాలేదని చెప్తున్నారు. మేము ఇచ్చింది కాదు, హైకోర్టు ఆర్డర్తో మార్చి 21వ తేదీ ఆర్డర్తో అదే 2002లో వాళ్ళు పంపారు. హైకోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేశారు ఈ రిపోర్టు. అట్లే వీళ్ళకు కూడా ఇచ్చారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కు. వీళ్ళు ఎక్కడ కానీ ఈ రిపోర్టును కోర్టులో పెట్టలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో లేదు, ఇది ఇక్కడ లేదు. ఈ జడ్జిమెంట్లో ఏం రాసినారు, డిఎన్ఏ ప్రొఫైల్ తర్వాత వెన్నెల అని ఒక సీరియల్ ఈ కేసు ఆధారంగా ఈటీవీ 2లో వచ్చింది ఒక 8 రోజులు. అది అయిపోయిన తర్వాత అప్పుడున్న సిడిఎఫ్డి డైరెక్టరు మామూలుగా మనం ఏంటంటే ఒక నిజాన్ని ఎక్కువ కాలం దాచలేము, అప్పుడు కక్కేశాడు. ఆమెది ఆ సస్పెక్ట్స్లో ఎవరితోనా తేలలేదు. సస్పెక్ట్స్ ఎంతమంది, సిద్ధారెడ్డి ఒకడు, ఆయన ఫ్రెండ్స్ 5 మంది, మార్చురీ అటెండర్స్ 2. ఈ 8 మందితోనా తేలలేదు అన్నాడు. మళ్ళీ మరుసటి రోజు అవి మాస్క్ కట్టుకోకుండా కలెక్ట్ చేస్తాను, గ్లౌస్ వేసుకోకుండా షాప్ ప్రిపేర్ చేస్తాను కూడా రావడానికి ఉంది అన్నాడు. సో దానివల్లనే ఎవరితోనూ టాలీ కాలేదు. అది ఎందుకు టాలీ కాలేదంటే అది మార్చురీలో ఉండే కాటన్, డర్టీ కాటన్. అది మేము ఇది ప్యాక్ చేయడానికి కుట్టే మునుపుగా బ్లడ్ బయటకు కాకుండా పెట్టేది. రోజు అది రక్తంతో కలుషితమవుతూనే ఉంటుంది. అటువంటి స్వాబ్ను వాళ్ళు కాటన్తో స్వాబ్ తయారు చేసినారు. సిడిఎఫ్డి తెలుసుకోవాల్సింది ఇది ఫస్ట్ ఏది కలెక్ట్ చేసినారు. అటువంటిది ఇస్తే అందరిది ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పేపర్ పోయి దీనికి ఏమైనా డిఎన్ఏ ఉండదంటే మీరు ముట్టుకున్నారు, నేను ముట్టుకున్నాను, మన ఇద్దరి డిఎన్ఏ కూడా అక్కడ వస్తుంది. ఇదే సస్పెక్టెడ్ అనుకోండి, ఎవరు ముట్టుకున్నారని చెప్తే నేను మీరు ఇద్దరం కూడా దొంగలమవుతాం. ఎందుకు చేత్తో దాకాము, ఇక్కడ డిఎన్ఏ పాజిటివ్ వస్తుంది. అక్కడ వాళ్ళది ఎవరిది రాలేదు.
ఆ కాటన్లో. ఆ అమ్మాయి తల్లితో టాలీ అయింది. ఎందుకంటే ఆ అమ్మాయి అప్పుడు చనిపోయింది, శవం కూడా డిస్పోజ్ చేశారు కాబట్టి తల్లితో టాలీ అయింది. ఎందుకంటే డిఎన్ఏ ఆ అమ్మాయి తల్లిలో ఉండే డిఎన్ఏలో ఈ న్యూక్లియస్లో క్రోమోజోమ్స్లో సగం అమ్మాయి కూతురు పోతుంది, జన్మనిచ్చిన తల్లిలోని సగం సగం అది టాలీ అయింది. సో అది ఆ అమ్మాయిదే అని కన్ఫర్మ్ కావడానికి. సో ఇది రిపోర్టు. అక్కడ కూడా ఏం ప్రూవ్ కాలేదు, ఎవరూ రేప్ చేసినట్లేదు. తర్వాత ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో సెమన్ ఆర్ స్పెర్మటోజోవా ఆర్ నాట్ ఫౌండ్ అని ఇచ్చినారు. ఇంకా అది రేప్ అయితే ఆ సెమన్ ఉండాలి కదా, అది ఎక్కడికి పోయింది? దీంట్లో మునుసామి రిపోర్ట్లో మరి ఇంకోటి కనబడుతుంది కదా సెమన్ గురించి. ఇంకా దాని గురించి అడగద్దండి, నేను మీకు ఇదే ఆన్సర్. అంటే దీంట్లో సెమన్ అని చెప్తాడు, తర్వాత విశ్రా ప్రిజర్వ్ ఇంకా చేసాం నేను అవన్నీ. అనఫిషియల్గా చెప్పాను కానీ అంతకంటే ఎక్కువ చెప్పడం మర్యాద కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, నథింగ్ పర్టికులర్, ఏమీ లేదు. తర్వాత రెసిడ్యువల్ యూరిన్ అబౌట్ 30 ml ప్రజెంట్ యూరినరీ బ్లాడర్లో. తర్వాత యూట్రస్ నార్మల్ సైజ్, ఎంటీ, ఓవరీస్ నార్మల్, నథింగ్ పర్టికులర్. అక్కడ ఏమి కానీ వాళ్ళు చూడలేదు. ఏమి చూడనప్పుడు అక్కడ అదేంటి, అది ఎందుకు వచ్చిందో చెప్పనా? అబ్బాయిలు కానీ బెడ్ రిడన్ అయితే వాళ్ళు యూరిన్ పోసి ఆ బట్టలు తడిపేస్తారని వాళ్ళకు ఒక నిరోధ్ కెథెటర్ పెట్టి దానికి ఒక ఎండ్లో రబ్బర్ ట్యూబ్ పెట్టి కిందికి వేస్తారు, చూసింటారు. అమ్మాయిలకైతే వాళ్ళ క్లైటోరిస్ కింద వెజైనాకు పైన ఈ యూరిన్ పోయే రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలోకే కెథెటర్ పెడతారు. వాళ్ళ రంధ్రం కానీ మనకుండే రంధ్రం కానీ రెండు ఒకే సైజే. మనకు మెయిన్ పర్పస్ యూరిన్ పోయడానికి, అయితే మన దాంట్లో సెమన్ కూడా వస్తుంది. వాళ్ళకి కేవలం యూరిన్ పోయడానికి, మిగతా అంతా వెజైనా అనేసి ఉంటుంది. సో దాంట్లోకి ఈ రబ్బర్ ట్యూబ్ పంపితే అది గోడలను దెబ్బతీస్తుంది, కంట్యూజన్స్ వస్తాయి, ఎందుకంటే పోదు లోపలకు. అటువంటి అప్పుడు అది ఈజీగా పోవడానికని లూబ్రికెంట్ అప్లై చేస్తారు, వ్యాజిలైన్ లాంటివి, జెల్లీ అంటాం. ఆ జెల్లీ తర్వాత ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి అన్కాన్షియస్గా ఇదంతా ఫ్లూయిడ్ ఉంటుంది, వెజైనల్ ఫ్లూయిడ్ అక్కడ ఊరుతుంది. అది ఈ జెల్లీ మిక్స్ అయ్యి ఆయన అది సెమన్ అనుకొని పొరబడి ఉంటాడు. అది సెమన్ కలెక్టెడ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అని రాసినాడు. అది సరే. తర్వాత కళ్ళతో చూసి అది సెమన్ ఏంటి అని చెప్పలేము. ఓన్లీ మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేస్తేనే స్పెర్మటోజోవా ప్రజెంట్ ఉంటేనే చెప్తాం. ఇంకోటి యాసిడ్ పాస్పటేజ్ టెస్ట్ అని చేస్తారు. దాంట్లో ఆ పాస్పటేజ్ ఎంజైమ్ ఎంత ఉండదు అనేది కనుక్కొని సెమన్లో ఉంటుంది ఎక్కువగా. సో అది ఉందా లేదా అని చూస్తారు. సో దీన్ని బట్టి వాళ్ళు సెమన్ అని చెప్తారు, కానీ కెమికల్ టెస్ట్ అది సాధారణంగా వీళ్ళు చేసేది. ఇంకోటి మైక్రోస్కోప్ కింద స్పెర్మటోజోవా చూస్తారు. సో ఇది పరిస్థితి. ఆయన సెమన్ ఎందుకు అనుకున్నాడంటే ఇట్లా పొరపడ్డాడు. రెండవది, ఆయన సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆయన డ్యూటీలో లేడు, చేసిండకూడదు. చేసింది ఎవరు? చేసిన వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఎందుకంటే ఆ రోజు 2 డాక్టర్లు డ్యూటీలో ఉన్నారు డ్యూటీ రోస్టర్ ప్రకారం. వాళ్ళు కాక ఇంకొక అసోసియేట్ ప్రొఫెసరు ఒక మర్డర్ కేసు ఉంటే అప్పుడున్న హెచ్ఓడి పంపితే ఆ కేసు చేయడానికి ఆయన కూడా ఉన్నాడు. మార్చురీలో 3 ఉన్నారు ఆ టైంలో. ఇంకా ఈ ఒకరి పేరు చెప్పి వాళ్ళ పేర్లు నాశనం చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళలో 2 అసిస్టెంట్స్ కూడా కాదు, ట్యూటర్స్, వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఇవి చేయటంలో ట్రైనింగ్ కూడా లేదు. సో దాంట్లో ఏదో తప్పులు చేశారు, దాన్ని నేను ఎక్స్క్యూజ్ చేస్తాను. ఎందుకంటే మాకు మీ ఇంట్లో మీరు పాడైపోయిన రైస్ తీసుకెళ్ళి, వాడిపోతే ఉన్న కూరగాయలు తీసుకెళ్ళి, ముగ్గుపోయి బ్యాడ్ వాసన వచ్చే గ్రౌండ్నట్ ఆయిల్ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకెళ్ళి మీ భార్యకి ఇచ్చి మాకు మంచి ఫుడ్ కావాలంటే చేయగలుగుతుందా? ఇక్కడ కూడా మా పరిస్థితి అది. సో ఇక్కడ ఎవడు రాకపోవటంలో కాంపిటెంట్ బేసిస్ మీద వస్తున్నాయి.
ఇప్పుడు నంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగినప్పటి నుంచి మంచి మంచి వాళ్ళు వస్తున్నారు, ఎందుకంటే జాబ్ వస్తుందని. అప్పట్లో జాబ్ ఉండేది కాదు. సార్ దీంట్లో ఫైనల్ ఒపీనియన్ అని చెప్పి దీంట్లో ఒకటి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే ఏం చెప్తారు దీంట్లో? ఆయన కోర్టుకు నేను పోయింది అక్కడికి 18వ తేదీ, 18వ తేదీ మార్చి పోతే మంగళవారం ఆ రోజు అనుకుంటాను, 18, 19 మంగళవారం రోజు నన్ను రమ్మన్నారు. అప్పుడు మునుస్వామి గారు మొదట ఫారెన్ ఇది ఒరిజినల్ కేస్ షీట్ వస్తే కానీ ఒరిజినల్ నెగటివ్స్, అప్పట్లో ఈ టైపు లేదు, నెగటివ్స్తో దాని నుంచి ప్రింట్ తీసుకునేవాళ్ళు, అవి ఇస్తే కానీ నేను రిపోర్ట్ ఇవ్వడానికి ఉండదు, నేను స్టడీ చేయాలి వాటిని, నా పైసలతో నేను ఫోటో తీయించుకున్నాను, నా పైసలు ఖర్చు పెట్టే వాళ్ళకి ఇచ్చినాను అన్నాడు. నా దగ్గర ఇది ఉండదు అనేసి. అంటే అప్పుడు జస్టిస్ మోతీలాల్ బి నాయక్, జస్టిస్ రోహిణి వాళ్ళిద్దరూ ఉన్నారు బెంచ్ మీద. మోతీలాల్ నాయక్ గారిని ఏమైనా నెగటివ్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే అటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ, తర్వాత జీపీ టు ద గవర్నమెంట్ కానీ, ఇంకోటి హెల్త్ డిపార్ట్మెంట్ జీపీ కానీ, హోమ్ డిపార్ట్మెంట్ జీపీ కానీ మాకు తెలియదు అన్నారు. తర్వాత ఎవరిని అడిగినా సమాధానం చెప్పలేదు. ఏది ఆ ఫొటోస్ ఒకప్పుడు మనకు నెగటివ్స్తోనే కదా వస్తానిందే, అవి ఎక్కడున్నాయంటే మళ్ళీ అట్లే కేర్ హాస్పిటల్ అడ్వకేట్ని అడిగినారు, నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ ఆఖరికి నా దగ్గరకు వచ్చాడు ఆయన. వస్తే నెగటివ్స్ ఎవరికి కానీ ఇవ్వడానికి ఉండదండి, అవి మెజిస్ట్రేట్ కస్టడీలో ఉంటాయి సేఫ్గా. ఏ మెటీరియల్ కానీ పోలీసు వాళ్ళు కలెక్ట్ చేస్తే అది దానికి పైసలు ఎవరు పెట్టారని కాదు, అది పార్ట్ ఆఫ్ ద ఎవిడెన్స్. దాన్ని కలెక్ట్ చేసుకొని మెజిస్ట్రేట్ ఆధీనంలో పెట్టాల్సిన పరిస్థితి. ఇక్కడ మెజిస్ట్రేట్ అంటే చాలామంది జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనుకుంటారు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తహసీల్దార్, వాళ్ళ ఆధీనంలో పెడతాం. ఆయనకు కూడా ఎవరికన్నా ఇచ్చే అధికారం లేదు, దానికి కస్టోడియన్ మాత్రమే. మేము దాంట్లో నుంచి ప్రింట్స్ తీసుకోవాలంటే ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రింట్స్ తీసుకొని మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తాం. ఇలా ఉంటుంది. కాబట్టి రెండవది, ఆ రోజు ఫిబ్రవరి 28వ తేదీ మునుస్వామి గారికి కూడా వాళ్ళు ఫొటోస్ ఇచ్చినారు, వాటి ప్రింట్స్ అన్నీ. అట్లే కమిటీ మెంబర్స్ కూడా ఇచ్చినారు. సో ఆయనకు కావాల్సింది ఫొటోస్ కానీ వాటి నెగటివ్స్ కాదు. నెగటివ్స్లో మీకేం కనపడదు ఇట్లా చూస్తే అని చెప్తే ఇంక ఇమీడియట్గా మోతీలాల్ నాయక్ గారు, అయితే మునుస్వామి ఇంక డిలే చేయొద్దు, నీ ఒపీనియన్ ఇచ్చేసే, ఫైనల్ ఒపీనియన్ అన్నాడు. ఇమీడియట్గా ఈయన ఏమాత్రం హెజిటేట్ చేయకుండా అంతకు మునిపే వీటి కోసం వెయిట్ చేసి ఇవ్వటం లేదన్నాడు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇచ్చేసానంటాడు. ఎప్పుడు అని అడిగినాడు. 3వ తేదీ ప్రిపేర్ చేశాను, 4వ తేదీ ప్రిన్సిపాల్ ఆఫీస్ పంపించాను డిస్పాచ్ కోసం. వాళ్ళు చేయకపోతే మళ్ళీ 14వ తేదీ నేనే నా ఖర్చుతో రిజిస్టర్డ్ పోస్ట్లో పంచగుట్ట పోలీసు వాళ్ళకి పంపినాను, ఆ రిజిస్టర్డ్ పోస్ట్ రిసీట్ కూడా నా దగ్గర ఉంది అనేసి అన్నాడు. మళ్ళీ తీరా వెరిఫై చేస్తే మరుసటి రోజు ఆయన అడ్వకేట్ వచ్చినాడు, బొజ్జ తారకం గారు. ఆయన వచ్చి 3 కాదు ఇచ్చింది 4వ తేదీ అన్నాడు. దాని మీద మోతీలాల్, నిన్నేమో 3వ తేదీ అన్నారు, ఈరోజు 4వ తేదీ అంటున్నారు, ఏంటిది అన్నాడు. ఇక్కడ బొజ్జ తారకం గారికి ఎందుకంటే 3వ తేదీ వచ్చి ఆదివారం అవుతుంది, అది చూసుకున్నాడు. ఇంకా ఆయన గుర్తులేంది ఏంటంటే 3వ తేదీ సాయంకాలం జిఎంసి బాలయోగి, అప్పుడు లోక్సభ స్పీకర్గా ఉన్న అతను చనిపోయాడు. ఆయన హెలికాప్టరు నీళ్ళలోకి పడి, దానికోసం 4వ తేదీ కూడా ఇది హాలిడే డిక్లేర్ చేశారు. అది పరిస్థితి. అది తెలియక ఆయన 3 ఆదివారం కదా 4వ తేదీ ఇస్తున్నామని కవరప్ చేస్తే 5వ తేదీ న్యూస్ పేపర్లో అంతా మోతీలాల్ నాయక్ గారి స్టేట్మెంట్ వచ్చింది. నిన్నేమో 3 అన్నారు, ఈరోజు 4 అన్నారు, రోజుకో మాట చెప్తే ఎట్లా అని. ఇది ఎవరికి కానీ ఓపిక లేకపోవడంతో వచ్చింది. ఇక్కడ మెయిన్గా మోతీలాల్ బి నాయక్ గారు ఓవర్ యాక్షన్తో ఈ కేసు ఇంతకాలం ఇలా అవుతా ఉంది. ఏ జడ్జ్ ఈజ్ నాట్ సపోజ్డ్ టు స్పీక్ అవుట్ ఫ్రమ్ దట్ చైర్, హీ మస్ట్ బీ సైలెంట్ అబ్జర్వర్. ఎప్పుడు వినాలే కానీ, తీసుకోలే కానీ
లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఏం చెప్పదలుచుకుంటావు చెప్పు అనేసి. ఆఖరికి నేను అదే 19వ తేదీ ఈవినింగ్ జస్టిస్ రోహిణి గారికి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసినాను వాళ్ళ ఇంటికి. ఏంటండి మీరు ఇట్లా జడ్జిలకు ఇంటికి ఫోన్ చేయకూడదు అంటే ఇమీడియట్గా ఏండి ఈరోజు పేపర్లు చూసినారా నేను ఏదో మాట్లాడానని అన్ని పేపర్లోనే వచ్చింది, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా పరువులు తీస్తే మేము ఎక్కడ చెప్పుకోవాలా? కోర్టులో మాట్లాడినవారు, రోడ్డు మీద మీడియాకి ఎక్కి మాట్లాడినవారు, ఇంకా ప్రైవేట్గా కూడా చెప్పొద్దంటే అట్ట. ఈరోజు చూశారు కదా ఆయన నిన్న చెప్పింది అంతా తప్పు, దాని మీద ఏమన్నా వస్తుందని ఇప్పుడు లోకల్ న్యూస్ వచ్చేది టీవీలో, అది పెట్టుకొని కూర్చున్నాను 6:30 ఒకటి, తర్వాత ఇది ఏమీ రాకపోతే ఆయన చెప్పింది ఎంత తప్పు అని తెలిసిపోయింది కదా. దాన్ని ఆయన కాన్ఫిడెన్షియల్ అని ఇటు పెట్టేశాడు మోతీలాల్ నాయక్. ఇమీడియట్గా అప్పుడున్న జాయింట్ డైరెక్టర్ ఓఎన్ మూర్తిని ఉండేవాడు, ఓ నరసింహమూర్తిని. ఆయన ఎప్పుడు ఈ కేసు తరపున ల్యాబ్ నుంచి అటెండ్ అయ్యేవాడు. ఆయన ఫోన్ చేసి నాకు ఇంటికి ల్యాండ్లైన్కి ఈరోజు మీరు ఎందుకు రాలేదు, జడ్జి గారు అడిగినాడు అన్నాడు. మీరే అవసరం లేదన్నారు కదా నిన్న అని జీపీ అంటే, మేము చెప్తాం మీరు తెచ్చిపెట్టుకోవాలి కదా మీకు సహాయం చేయడానికి అన్నాడు. నేను అన్నాను ఆయన వద్దన్నప్పుడు నేను ఎందుకు రావాలా? ఎందుకంటే ఆ రోజు అంత మునుపు రోజు అంత ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత ఇద్దరు జీపీలు అడిగారు, రేపు కూడా నారాయణ రెడ్డి గారు రావాలని అంటే వద్దు, ఈజ్ నాట్ మేనేజబుల్ అన్నాడు. కోర్టులో మిమ్మల్ని మేనేజ్ చేస్తారా? విట్నెస్ను నిజం చెప్పమంటారా? మీకు తెలిసిన సహాయం ఏ ధైర్యంగా మీరేమో నిజం అనుకుంటారో అది చెప్పమంటారా? సో వారు చెప్పింది హీ ఈజ్ నాట్ మేనేజబుల్ అన్నాడు. నేను అదే ఆయనతో అన్నాడు, ఈ మాట అన్నాడు, నేను రావాలనుకుంటే మళ్ళీ ఆయన్నే పిలిపించమనండి వస్తాను, అంతేగాని మీరు ఎవరో చెప్తే నేను రాను, రావాల్సిన అవసరం కూడా నాకు లేదని చెప్పాను ఓఎన్ మూర్తికి. దీని ఫైనల్ ఒపీనియన్ ఏం చెప్పాడు సార్ అది మున్సిపల్? ఆయన ఫైనల్ ఒపీనియన్లో ది ఫైనల్ ఒపీనియన్ విల్ బి గివన్ యాజ్ సూన్ యాజ్ ఐ రిసీవ్ ద అబౌవ్ 2 డాక్యుమెంట్స్. ఒకటి ఏంటంటే ఒరిజినల్ కేస్ షీటు, ఇన్వెస్టిగేషను, ఈసీజీ రిపోర్ట్స్, ఇది ఇవంతానట. ఈసీజీ ట్రీట్మెంట్ కేస్ షీట్ ఒరిజినల్, తర్వాత ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్. అంతకు మునుపు రోజు చెప్తే అవి ఎవరికి కానీ ఒరిజినల్ ఇవ్వరండి, ఓన్లీ జిరాక్స్ కాపీస్ ఇస్తారు. ఎందుకంటే ఒరిజినల్ నా చేతికి వచ్చిందనుకోండి, నేను ఏదైనా మేనేజ్ చేస్తే అది ఇవ్వడానికి ఉండదు, అది కేస్ ప్రాపర్టీ అవుతుంది. ఇక్కడ కేర్ హాస్పిటల్ ఏముంది, ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు మొత్తం కేస్ షీట్తో పాటు ఇది అన్నారు ఇన్వెస్టిగేటింగ్. వాళ్ళకి నేను అడిగినా కూడా నాకు ఇచ్చే అధికారం లేదు, నాకు ఓన్లీ వాటి జిరాక్స్ కాపీస్ ఇస్తారు. అవి ఇచ్చినారు. ఆ మొత్తం కేస్ షీట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది ఇంటి దగ్గర. సో అది ఇచ్చినారు, అంతే ఇచ్చేది అన్నాను. మళ్ళీ ఇంక ఇక్కడ ఓన్లీ ద ఫోటోగ్రాఫ్స్ 20 in number have been received and 2 photographs have not been received. Though total number of exposures were 22 in number as per negatives. నెగటివ్స్ అని చూడలేదంటున్నాడు, మళ్ళీ నెగటివ్స్ ప్రకారం అంటాడు. ఆల్ ద నెగటివ్స్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్స్ అట్ ద టైమ్ ఆఫ్ పిఎంఈ ఆఫ్ ద డిసీజ్డ్ ప్రత్యూష హ్యావ్ నాట్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. నెగటివ్స్ ఏం తీసుకుంటాం, తర్వాత నెగటివ్స్ ఆఫ్ 2 అంటున్నావు, ఏదది? ప్రాబబుల్లీ లాస్ట్లో నేను చూపించినట్టు ఉండొచ్చు. అవి బయట పెడతాడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినా? బయట పెట్టే అధికారం ఉందా? ఇప్పుడు నా మీద పడే దురద కలుపుకోవడానికి నేనేమైనా చేయొచ్చు, దాని మీద పెడతాను, కానీ అవి బయట పెడితే ఏమైంది? అదే ప్రత్యూష తల్లికి కానీ అవి చూసింటే ఆమె కాళ్ళకుండి చెప్పులు తీసిండేది ఎప్పుడే, ఓపెన్ కోర్టులోనే. ఎవరైనా అట్లా చూపించడానికి ఒప్పుకుంటారా? అందులో ఇట్లా తీసి కనీసపు ఇది కూడా లేకుండా వీళ్ళు చేస్తూ ఉంటే ప్రాబబ్లీ నేను అనుకునేది ఆ 2 ఫోటోలు ఇవ్వనివే అది అనుకుంటాను. సరే, మునుస్వామితో మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు మునుస్వామి ఏం చెప్పడం జరిగింది? అంటే టోటల్గా ఈ కన్ఫ్యూజన్ మీరు ఆయనకు స్టేట్మెంట్ వాళ్ళు ఏం రికార్డ్ చేసినట్లేదు. మీరు మాట్లాడినప్పుడు ఏం చెప్పుంటాడు? చెప్పడు. నేనంటే కొద్ది భయము భక్తి 2 ఉండేటివి.
నాకు ఆయన అంటే సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఎందుకంటే తప్పు ఆయనది కాదు, తప్పు ప్రభుత్వానిది. ఈ ప్రీ అండ్ పారాక్లినికల్ డిపార్ట్మెంట్స్కు ఎవరు చేరకుండా ఒక 3 ఏండ్లు, అప్పుడు 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉన్నది. శ్యామ్ సుందర్ అనే అతను డిఎం అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి రాసిండేది ఉంది. డ్యూరింగ్ ద పాస్ట్ 3 ప్రిసీడింగ్ అకాడమిక్ ఇయర్ నాట్ ఏ సింగిల్ కేస్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ టు డూ పీజీ కోర్స్ ఇన్ అనాటమీ, ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ అన్నాడు. ఈ 3 కూడా కోర్ బేసిక్ సబ్జెక్ట్స్. మీరు ఫౌండేషన్ బాగా లేకుండా ఇల్లు కడతారా? ఈ ఫౌండేషన్ కోర్సెస్ ఈ 3 కూడా అనాటమీ, ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ. ఏ డ్రగ్ ఎట్లా పనిచేస్తుంది, ఎంత డోస్ ఇదన్నీ, వాటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అని ఒక్కడు కూడా చేరలేదు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. తర్వాత నేను పోయి ఆయన శ్యామ్ సుందర్ గారిని అడిగిన తర్వాత వైస్ ఛాన్సలర్ అయినాడు. ఏం సార్ మరి ఫారెన్సిక్ మెడిసిన్కి అయితే అంటే మీ సబ్జెక్టు 1-2 చేరుతున్నారబ్బా, 11 సీట్లు ఉన్నప్పటికీ 11 కలిసి ఎండి ఫారెన్సిక్ మెడిసిన్కు మొత్తం స్టేట్లో 1-2 చేరుతున్నారు. సో మీ దాంట్లో ఎవరు చేరడానికి అనడానికి లేదు, ఆ 3లో మాత్రం ఒకడు కూడా చేయడం లేదు. సరే, ఇప్పుడు సమాజం మొత్తం ప్రత్యూషని రేప్ చేసి కిరాతకంగా చంపేశారని సమాజం మొత్తం చెప్తే మునిస్వామి అదే తరహా రిపోర్ట్ ఇస్తే మీరు చేసిన ఎక్స్పర్ట్ రిపోర్ట్ మాత్రం అలాంటిది ఏం లేని మీరు చెప్పండి. మేము చెప్పిండేది ఇక్కడ ఆ రిపోర్ట్లో ఏముంది అది చదివి వినిపించటమే కానీ మాదంతా మేమంటూ ఒకటి చెప్పలేదు ఏం కానీ కొత్తగా. తర్వాత రెండవది ఇక్కడ ఒక సెంటెన్స్ కూడా యాడ్ చేసాం. నోట్, ఇట్ అపియర్స్ దట్ ద డాక్టర్ హూ కండక్టెడ్ ద PM examination misinterpreted the therapeutic injuries as the injuries caused by violence. The doctor should have exercised restraint before expressing the opinion contrary to the inquest report. ఇన్క్వెస్ట్ రిపోర్ట్లో చూసిన వాళ్ళు చెప్పిండేది ఎంత ఉంటుంది, అది ఇన్వెస్టిగేషన్ అనమాట. He should have asked the police to produce the copy of the hospital treatment case sheet and should have perused it before expressing the opinion. పోలీసు వాళ్ళు ఏ శవ పరీక్ష తీసుకొని వచ్చినా హాస్పిటల్ డెత్, ఇట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద RM, ఇప్పుడు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అంటాడు, దాని కాపీని డాక్టర్కి పంపాలి, ఒరిజినల్ని పంపి మళ్ళీ డాక్టర్గా చూసిన తర్వాత తెచ్చుకోవాలి. అది ఎప్పటి నుంచినో ఉంది, దాన్ని ఇప్పుడు ఎవరు చేయరు. ఎందుకంటే మా మెడికల్ దాంట్లో అది చెప్పినట్టు నేను చేయాలా, చట్టంలో ఉంటుంది అనుకుంటారు. నేను చెప్పింది చట్టం. ఆ రోజు కానీ ఇది కానీ వాళ్ళకి చేరింటే కేసు షీటు ఈ ప్రమాదం ఏర్పడేది కాదు. అతను బ్రతికున్నాడు ఆ అమ్మాయి హాస్పిటల్లో చేరినప్పుడు అనేది తెలిసింటే ఈ ప్రమాదం ఏర్పడేది కాదు. అవి ఏమీ లేకుండా స్పాట్ డెత్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. థెరపటిక్ ఇంజరీస్ను వేరే వాళ్ళు చేసిన ఇంజరీస్ను మిస్ఇంటర్ప్రిట్ చేసినారు, ఓకే. వీళ్ళు కేసు షీట్ పంపాలనా లేదా, వీళ్ళు అడగాల. హాస్పిటల్లో డెత్ అయితే ఏమాత్రం అనుమానం ఉన్నా కేసు షీట్ కావాలని వాళ్ళ పోలీసులు తీసుకురావాలి, వాళ్ళు ఇవ్వకపోతే. ఎందుకంటే నువ్వు దేని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తావు రేపు పొద్దున్నే, కేసు షీట్. ఫీల్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఈ కేసుల్లో మీరు క్రైమ్స్లో అయితే అక్కడ పోయి సీన్ లేకపోయి చూస్తావు, ఇక్కడ దేంట్లో ఇన్వెస్టిగేట్ చేయాలి, ఆ కేసు షీట్ ఆధారంగా. వీళ్ళకి కలెక్ట్ చేసుకోవాలనే జ్ఞానం వీళ్ళకి లేదు. వాళ్ళు అడగంది మేమెందుకు ఇస్తాం, ఎందుకంటే వీళ్ళు అది అడిగినప్పుడు దాన్ని మొత్తం జిరాక్స్ చేయించి జిరాక్స్ కాపీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి తీసుకోవాలి కేసు షీట్. ఎందుకంటే వాళ్ళకి కూడా డాక్యుమెంట్ ఉండాలి కదా. ఇది మామూలు ప్రొసీజర్, అది వీళ్ళు చేయలేదు. మెడికల్ టెస్టిమనీ ఈజ్ అడ్వాన్సింగ్ ఎవ్రీ డే. దేర్ షుడ్ బి ఇంట్రాడిసిప్లినరీ interaction program to update the knowledge to prevent difficulties caused by gap in the knowledge. ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని పెంచుకుంటాము. ఎందుకంటే మాకు ఒకప్పుడు ఈ DC షాక్ మార్క్స్ ఎట్లుంటాయో తెలీదు, ఇంకోటి ఏంటో తెలీదు, తర్వాత వీనస్ లైనింగ్ అంటే ఏమో తెలీదు, మేము వీని సెక్షన్ అనేవాళ్ళం. అంటే దీంట్లో మీరు ఇచ్చిన దాంట్లో
ద కాజ్ ఆఫ్ అంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ కమిటీ రిపోర్ట్లో ద కాజ్ ఆఫ్ డెత్ దాంట్లో ఉండేది. పాయిజనైజింగ్ అని చెప్పారు. అది మాన్యువల్ స్ట్రాంగులేషన్ లేదని చెప్పారు. ఆర్గనోపాస్పేట్ పాయిజనింగ్. దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ డెత్ డ్యూ టు మాన్యువల్ స్ట్రాంగులేషన్, అంటే గొంతు పిసికి చంపినట్టుగా ఎటువంటి ఆధారము లేదు. తర్వాత దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ ప్రియర్ టు హర్ డెత్. ఇమీడియట్గా ముందు ఆమె మీద ఎటువంటి సెక్సువల్ అత్యాచారం. దీనిని సిబిఐకి పోయిన తర్వాత ఎయిమ్స్ డాక్టర్స్ వాళ్ళు దాంట్లో కూడా ఇవే ఇచ్చారు. మేము ఒక్కరమే కాదు, వీళ్ళకందరికీ తెలిసేది మా కమిటీ ఇచ్చింది. మా కమిటీలో నేను ఒక్కనే అది అన్విల్లింగ్గా ఉన్నాను, ఎందుకంటే నాకు ఒక అబ్జెక్షనబిలిటీ ఉంది. మునుస్వామి ఈజ్ డిస్టెంట్లీ రిలేటెడ్ టు మీ త్రూ హిజ్ వైఫ్. మీరు రిలేటివ్స్కి అగేనిస్ట్గా ఇస్తారా? కానీ ఇవ్వక తప్పదు. మహాభారత స్టోరీలో ఏం చెప్పారు? భీష్ముడికి, ద్రోణుడికి, పాండవులంతా ఎంత అభిమానం ఉన్నా కౌరవుల తరపున పోరాడాల్సి వచ్చింది. సార్, సిబిఐ మీ రిపోర్ట్ని పరిగణలో తీసుకుందా, మునిస్వామి రిపోర్ట్ పరిగణలో తీసుకుందా? మునుస్వామి రిపోర్ట్ను రిజెక్ట్ చేసే కదా వాళ్ళు ఎక్కడ కానీ సైట్ చేయలేదు. మునుస్వామి రిపోర్టును పక్కన పెట్టేసింది సిబిఐ. ఎందుకంటే మా రిపోర్టు తర్వాత సిమిలర్ రిపోర్ట్ వాళ్ళు ఎయిమ్స్ డాక్టర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ అది తీసుకున్నాడు. నేను కోర్టుకు వెళ్ళినప్పుడు జడ్జి గారు నన్ను మునుస్వామి రిపోర్ట్లో ఏముందో చదివి వినిపించమన్నాడు. దీన్ని ఈమెమంటుంది, మునుస్వామి రిపోర్ట్ని ఎవరూ చూడలేదంటుంది. అక్కడ లిస్ట్ ఆఫ్ ఎవిడెన్సెస్లో ఆ రిపోర్ట్ కూడా ఉంటుంది. సో ఆమెను కన్సిడర్ చేసింది, కన్సిడర్ చేసి పక్కన పెట్టింది. అంటే రిపోర్ట్ని పరిగణలో తీసుకోలేదు, అందుకే సరైన న్యాయం జరగలేదని చెప్పి ఈమంటది, వీళ్ళు అంటారు మీడియా. కానీ కోర్టు ఒప్పుకునిందా? కోర్టు ఒప్పుకోనంటే సెషన్స్ కోర్టు మీద అత్యంతలు వేయాలి, హైకోర్టు మీద అత్యంతలు వేయాలి. వేసిందా? ఎందుకు మీరు మునుస్వామి రిపోర్టు? రెండవది, మునుస్వామి రిపోర్టును పరిగణనలోకి తీసుకున్నారు. నేను చదివి వినిపించాను దాంట్లో ఉండేది. అదంతా కూడా మర్డర్ కేసు జడ్జిమెంట్లో ఎంఎస్జే మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఇచ్చిన దాంట్లో ఉంది ఆ పారాగ్రాఫ్ కూడా, ఆ విషయం కూడా. సో తీసుకోలేదని లేరు. ఇప్పుడు నా రిపోర్ట్ మన ఇద్దరం ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాము, నేను లేను, నాకు బదులుగా మిమ్మల్ని పిలిపించి మీరు సిగ్నేచర్ ఐడెంటిఫై చేస్తారని ఒకటే అడుగుతారు. అవునంటే దాంట్లో ఏముందో చదివి చెప్పండి అంటారు. ఆయన హ్యాండ్ రైటింగ్లో ఏదైనా రాసింటే మేము నాకు అర్థం కాలేదని బొంకచ్చు, క్లియర్గానే రాశాడు, అందులో టైప్డ్. చదవాలా, అర్థం చెప్పాలి అడిగితే, లేకపోతే చదివి మాత్రమే డిక్టేట్ చేసి వస్తాం. సరే, మున్సాబ్ రిపోర్ట్లో మర్డరు, రేపు అట్లా ఆ యాంగిల్లో వచ్చుకుంటే రిపోర్ట్ వచ్చింది కదా, దాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు ఆ యాంగిల్లో శిక్ష ఉండాలి కదా. అదే కదా, ఆ యాంగిల్కి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్లోనే బాడీ ఆఫ్ ద రిపోర్ట్లో లేదు. మీరు ఏ ఒపీనియన్ ఇచ్చినా ఆల్రెడీ వాట్ వాజ్ అబ్జర్వ్డ్ దాని బేసిస్ మీద ఉండాలి, కానీ అబ్జర్వ్ చేయని దాని బేసిస్ మీద ఉండడానికి లేదు. అంటే దాని పనిలోకి తీసుకున్నారని మీరు చెప్తున్నారు, కానీ దాని ప్రకారం జడ్జిమెంట్ రాలేదని చెప్పొచ్చు. దాని ప్రకారంగా పక్కన పెట్టారు, పక్కన పెట్టేశారు ఎగ్జామ్ చేసి. కమిటీ రిపోర్ట్ని పనిలో తీసుకున్నారు. ఎందుకంటే మేము చెప్పింది కూడా ఆ ఫొటోస్ ఆధారంతో. ఎవరు తీసుకున్నారు ఆ ఫొటోస్? మేం కాదు కదా. శవపరీక్ష చేసిన డాక్టర్లే తీయించారు, మునుస్వామి తీయించాడు దగ్గరుండి, ఇది ఇక్కడిది ఇక్కడిది అనేసి. సో ఆ ఫొటోస్ బికమ్ పార్ట్ ఆఫ్ ద రిపోర్ట్, మునుస్వామి రిపోర్ట్ కదా. అవి తీసుకోలేదని ఎట్లంటారు? ఆ ఫొటోస్ లేకపోతే మేమేం మాట్లాడింది వాళ్ళం కాదు. మా కమిటీ ఏం చెప్పినా మేము దేని మీద ఊహించుకోగలం? అవును, ఆయన ఇంజరీస్ ప్రకారం ఇది గాయాలు చేసినారు, ఎవరో చంపినారు, అతి క్రూరంగా హింసించే నిందము. సరే, మున్స్వామి ఆ ఫోటోలు ఎందుకు తీసుకున్నాండి? దాదాపుగా ఆ రోజుల్లో అప్పుడు ఫోటోలు తీసుకునే వ్యవస్థ కూడా లేదు, అంత నాలెడ్జ్ లేదు, అప్పటికే ఉన్నది. చాలా కేసుల్లో తీసుకునే వాళ్ళము. అంటే సెన్సేషన్ తీసుకున్నాం. సెన్సేషనల్ అనే కాదు, చాలా కేసుల్లో తీసుకుంటాం మా గైడెన్స్ కోసం. మేము రిపోర్ట్ రాసేటప్పుడు చూస్తాం, కోర్టు పోయేటప్పుడు కూడా చూసుకుంటాం. మా దానికోసం మాకోసం తీసుకుంటాం. దాని ఖర్చు
పోలీసు వాళ్ళు పెట్టుకుంటారు. సరే, మేజర్ డౌట్, ప్రత్యూష ఇద్దరు పాయిజన్ తీసుకున్నారు, ఇద్దరు ఒక కూల్ డ్రింక్ కలుపుకొని తాగారు, కానీ ప్రత్యూష చనిపోయింది, సిద్ధార్థ బతికిపోయాడు, ఎందుకంటారు? పాయిజన్ ఆడవాళ్ళలో వేగంగా పనిచేస్తుంది మగవాళ్ళ కంటే. తర్వాత అమ్మాయిలు ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది స్కిన్ కింద, బ్రెస్ట్ దగ్గర, బటక్స్, ఈ ఏరియాస్ అన్నీ కూడా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్యాట్కు పాయిజన్ కానీ ఫుడ్ కానీ చేరదు, ఓన్లీ రక్తం మాత్రమే పోతుంది. తర్వాత ఈ మజిల్ మాసు ఇవన్నీ తీసేస్తే తక్కువ ఉంటుంది ఇన్ జనరల్. అట్లా ఈమె సినీ యాక్ట్రెస్ కాబట్టి వాళ్ళు షేప్ మెయింటైన్ చేయాల, ఫ్యాట్ అక్యుములేట్ కాదు ఇక్కడ. కానీ కొద్ది స్లిమ్గా ఉండకపోతే వాళ్ళని తీసుకోరు యాక్ట్ చేయడానికి. కొద్ది కాలం యాక్ట్ చేయకుండా తింటూ ఇంట్లో కూర్చుంటే మళ్ళీ ఎవరైనా రాణిస్తారా? లేదు. వీడు అబ్బాయి, ఆమె, సో వీడికి ఆమె కంటే స్ట్రాంగ్గా ఉంటాడు, మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది. సో పోయిన కొద్ది పాయిజన్ కూడా అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అయితే అది తక్కువ చేరుతుంది. అంటే పర్ టిష్యూ గ్రామ్ ఎంత పోతుంది అనే దీని మీద డెత్ ఎంత క్విక్గా జరుగుతుంది అనేది ఉంది. సో ఇక్కడ అబ్బాయిల్లో పాయిజన్ ఎఫెక్ట్స్ కొద్ది లేట్గా వస్తాయి, అమ్మాయిల్లో తొందరగా వస్తాయి. అది తర్వాత ఈవెన్ అమ్మాయిలు ఇంకోటి ఏంటంటే ఫిజియోలాజికల్ వేరియేషన్లో స్టమక్లోనే పాయిజన్ తొందరగా అబ్జర్వ్ అయిపోయింది. ఇద్దరు ఒకే కూల్ డ్రింక్లో పాయిజన్ కలుపుకున్నారు, సగం సగం బాటలు, అది కూడా ఒక గ్లాస్ అంత మెడిసిన్లో, అది చెరుకు కొంచెం తాగినారు, మిగతాది ఆ బాటిల్ కూడా పాయిజన్ అట్లే ఉన్నదాన్ని హుస్సేన్ సాగర్ నీళ్ళలోకి వేసినారు. తర్వాత ఇది తాగిన దాన్ని హిమాయత్ నగర్లో మున్సిపల్ కుప్పతొడ్లో వేసినారు. వీళ్ళిద్దరూ అక్కడ చేరిన కేర్ హాస్పిటల్కి పోయిన తర్వాత ఏమైంది అని అడిగితే వీళ్ళు మేము పెస్టిసైడ్ పురుగుల మందు కలుపుకున్నాము కోకో కోలాలో, తాగినాము చెరుకుంచెము అన్నారు. ఆ పురుగుల మందు ఏమో తెలిస్తే దానికి విరుగుడుగా యాంటీడోట్ అంటాం ఇవ్వచ్చు అని వాళ్ళంటే, అప్పుడు ఇతను బయట ఉండే ఇంకో ఫ్రెండ్ వీళ్ళు పిలిపిస్తే వచ్చిండే వాళ్ళు ఆడికి చెప్పి హిమాయత్ నగర్లో ఉండే వీళ్ళ కామన్ ఫ్రెండ్కు ఫోన్ చేయమని అక్కడ మున్సిపల్ చెత్త కుండీలు వెతికి ఆ బాటిల్ పట్టుకొని రమ్మన్నాడు. అదే నోవాక్రాన్ ట్రేడ్ నేమ్. దాంట్లో ఉండే పాయిజన్ ఆర్గనోపాస్పరస్ కాంపౌండ్, చెట్ల మందు, అది అని తెలిసింది. దాంట్లో ఇంకా సగం బాటిల్ పాయిజన్ అట్లే ఉంది. వాళ్ళు నిజంగానే చావాలని కానీ తీసుకోనంటే దాన్ని డైల్యూట్ చేయాల్సిన పనే ఉంది. చెరుకు కొంచెం ఇట్లా తాగలేరా? మీరు ఎప్పుడు చేదు మంది తీసుకోలేదా? అంత కష్టపడతారా? సో అది ఇదే కాకుండా 2 క్యాడ్బరీ చాక్లెట్స్ తీసుకున్నారు, చెరుగటి. ముందు క్యాడ్బరీ చాక్లెట్స్ తిన్నారు, మళ్ళీ ఈ కోకో కోలా డ్రింక్లో కలిపిన పాయిజన్ దానికోసం తీయడానికి ఫ్రిస్కర్ నైఫ్, బాటిల్ ఓపెనర్, అక్కడ నైఫ్ అని రాసినారు, ఇట్ ఈజ్ నాట్ నైఫ్, బాటిల్ ఓపెనర్ తీసుకున్నాడు. దాన్నే వాళ్ళ లాంగ్వేజ్లో ఫ్రిస్కర్ నైఫ్ అంటారు. అది తీసుకున్నారు కూడా షాప్లో, ఆ కూల్ డ్రింక్ షాప్లో. దాంతో ఈ బాటిల్ ఓపెన్ చేసుకొని కలుపుకొని తాగి చెరుకు కొంచెం మళ్ళీ కడుపులో తిప్పుతూ ఉంటే మిగతా బాటిల్ను హుస్సేన్ సాగర్ వాటర్లో వేసేశారు. ఇమీడియట్గా అమ్మాయికి కడుపులో మంట ఎక్కువైంది. వీళ్ళు వస్తూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశారు. ఫ్రెండ్స్కి ఫోన్ చేసినప్పుడు కూడా మీరు శ్రద్ధగా చదవండి, పిచ్చి వేషాలు వేయకుండా భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి నేను మాట్లాడినారు. మాట్లాడితే ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏంటి, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారంటే మీకు తెలుస్తుంది కేర్ హాస్పిటల్కి రండి బంజారా హిల్స్కి ఉన్నారు. అది వాళ్ళు చావడానికి తీసుకోలేదు, బెదిరించడానికి తీసుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులను, ముఖ్యంగా అబ్బాయి తల్లిని, నువ్వు కానీ ఒప్పుకోకపోతే మేమిద్దరం చచ్చిపోతాం, అమ్మాయి లేకుండా నేను బ్రతకలేనని. ఇది ప్లాన్. అది బెడిసి కొట్టింది. ఇద్దరు అన్కాన్షియస్ అయినారు. ఆ అబ్బాయి 4 రోజులేమో అన్కాన్షియస్గా ఉండి మెల్లిగా కోలుకున్నాడు. అమ్మాయి 15 గంటల 45 నిమిషాలకు హాస్పిటల్ చేరిన తర్వాత చనిపోయింది. ఇక్కడ కూడా ఏంటంటే కేర్ హాస్పిటల్ తప్పు, క్షమించడం నేరం. 7:45కి వాళ్ళు హాస్పిటల్కి వస్తే
15 నిమిషాలు మేము చేర్చుకోం, పాయిజనింగ్ కేసెస్ మేము ట్రీట్ చేయటం లేదు, ఉస్మానియాకి కానీ గాంధీకి కానీ పోండి, ఇది ఎమ్మెల్సీ కేసు అన్నారు. వాళ్ళు బ్రతిమాలితే అప్పుడు చేసుకున్నారు దయదలిసి. రెండవది, ఇంకా దీని అన్నిటికంటే కూడా అతి ముఖ్యమైన తప్పు పోలీసులు వ్యవస్థ. ఇమీడియట్గా వాళ్ళు బంజారా హిల్స్ పోలీసులకు ఫోన్ చేసినాడు. అదంతా కూడా జడ్జిమెంట్లో ఉంది. వాళ్ళు అబ్బాయిది మా ఏరియానే కానీ అమ్మాయి మీ హాస్పిటల్ రోడ్డు కటువైపు ఉంది, మీరు పంచగుట్ట లిమిట్స్కి వస్తారని ఉంది అన్నారు. వీళ్ళు పంచగుట్టకు ఫోన్ చేస్తే మీరు చెప్పిన అడ్రస్ ప్రకారం అబ్బాయి బంజారా హిల్స్, అమ్మాయి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కిందకు వస్తుందన్నారు. మళ్ళీ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి ఫోన్ చేస్తే ఇది ఉప్పల్కు మా పోలీస్ స్టేషన్కు బార్డర్ ఏరియా, ఏ ఏరియా కిందకు వస్తుందో కనుక్కోండి అన్నారు. ఇదంతా కూడా జడ్జిమెంట్లో ఉంది. నెక్స్ట్ ఆఖరికి 8:30కి ఈ అమ్మాయి వాళ్ళు చెప్పిన అడ్రస్ ప్రకారం ఒక హెడ్ కానిస్టేబుల్ పోతే ఆ ఇంటికి, అప్పుడు ఈ అమ్మాయితో పాటు ఉన్న వాళ్ళ మేనమామ కూతురు ప్రఫుల్ల సిరి ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే ఇల్లు లాక్ చేసింటే పక్క వాళ్ళని అడుగుతుంది మా ఆంటీ ఎక్కడ పోయిందని. సో అప్పటికే ప్రత్యూష తల్లి ఆమెకు ఫోన్ వస్తామనంటే ఆటోలో కొడుకుని తీసుకొని కేర్ హాస్పిటల్కి వచ్చింది. అక్కడెక్కడి నుంచి రావాలంటే ఇక్కడికి వచ్చేప్పటికి చాలా టైం పడుతుంది. అది సో తార్నాకాలో వాళ్ళు ఉండేది. తార్నాకా నుంచి బంజారా హిల్స్కి రావాలా, 1.5 hours పడుతుంది వచ్చినారు. సో ఈ టైంలో ఇంతమంది, మళ్ళీ మరుసటి రోజు ఆ అమ్మాయి పరిస్థితి ఇంకా క్రిటికల్గా మారితే అప్పుడు వీళ్ళు ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది సిసిఎస్ పబ్లిక్ గార్డెన్స్ దగ్గర, అక్కడ పోయి అక్కడుండే ఒక ఆఫీసర్ను డిఎస్పి ర్యాంకులో ఉండే అతన్ని కలిసి, సార్ ఇట్లుంది క్రిటికల్గా ఉంది, ఎవరు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, మన హాస్పిటల్స్లో అయితే ఆర్ఎం అంటారు, ఆయనే పోయి ఇట్లుంది క్రిటికల్గా, ఇంతవరకు అమ్మాయిది ఎవరు తీసుకోలేదు, అబ్బాయిదంటే ఒకటి ఏఎస్ఐ వచ్చి రాసుకొని పోయినాడు. ఇదంటే వాళ్ళు ఎక్కడ పాయిజన్ తీసుకున్నారో కనుక్కొని ఆ ఏరియా పోలీసులకు చెప్పండి అన్నారు. అంటే ఆ దుర్మార్గుడు ఇచ్చిన సలహా ఎటువంటిదంటే, మోకాళ్ళ కంటే పైన తెలివి లేని అతను, వాళ్ళు ఆల్రెడీ అపస్మారక స్థితిలో ఉన్నారు. అప్పుడు పోయి నిద్ర లేపి మా కోసం మెలకు తెచ్చుకొని ఎక్కడ తీసుకున్నారో తెలిస్తే మేము ఆ పోలీస్ స్టేషన్కు చెప్తామన్నట్టుగా. అది మళ్ళీ తర్వాత ఈయన అట్లే బ్రతిమాలుకుంటా ఉంటే ఈ లోపల ఫోన్ వచ్చింది, ఆ అమ్మాయి చనిపోయిందని 11:45కు. మళ్ళీ ఇమ్మీడియట్గా చెప్తే ఇంకేముంది, ఆ అమ్మాయి బంధువులను ఎవరినైనా పోయి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనండి, వాళ్ళు వచ్చి తీసుకుంటారన్నాడు. వీళ్ళకి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్లో అంతవరకు శవాన్ని ఎక్కడ పెట్టాలనేది పెద్ద ప్రాబ్లం. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఇంకొక ఆమె సంగీతారెడ్డి అని వాళ్ళ దగ్గర రిసెప్షనిస్ట్గా పనిచేసిపోయింది. వాళ్ళ ఫాదర్ డిఎస్పీగా ఉన్నాడు, ఈ వాజ్ నో మోర్. ఆమె జగన్నాథరావు అని ఇంకొక అడిషనల్ ఎస్పీకి ఫోన్ చేసింది. చేస్తే ఆయన పంచగుట్ట వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లి కంప్లైంట్ తీసుకొని బాడీ తీసుకెళ్ళి నిమ్స్లో పెట్టండి అన్నారు. నిమ్స్లో మార్చురీ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి మార్చురీ పెట్టి నెక్స్ట్ డే ఇక్కడికి గాంధీ మార్చురీకి తీసుకొని వచ్చినారు. ఇది జరిగింది. సో ఎవరి తప్పు వాడు చేసి ఇంతకాలం వరకు అది కోర్టులు తిరుగుతూ ఉండేట్టుగా చేసినారు. సార్ వాళ్ళ తల్లి మాత్రం నాకు న్యాయం జరగలేదు అంటున్నారు, కానీ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే న్యాయం జరిగింది అనిపించుకొని నాకు జరగలేదు అనుకోవచ్చా? ఇప్పుడు ఆమె ఎందుకంటుందో ఏమంటుందో అని నేను చెప్పను. ఆమె అయితే చాలాసార్లు చెప్పింది, నాకు మా అమ్మాయిని గొంతు పిసికి చంపారనే సంగతి, అత్యాచారం చేశారని చంపే సంగతి నాకు తెలిసింది, నేను కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు కూడా తెలీదు. సో అప్పుడు మా అమ్మాయి మాట్లాడింది అనుకున్నాను, నేను వినలేదు, గ్లాసెస్ బయట ఉన్నాను, ఇవి ఇప్పుడు మాట తిప్పుతూ ఉండేది. తర్వాత ఇక్కడ ఎవరు టీవీ ఛానల్ మొదట మాట్లాడినవాడు ఎవడు V6. తర్వాత ఒకదాని మీద ఒకటి పోటీ పడి వాళ్ళు ఇంకొకడు
మూడు సార్లు అమ్మాయిని మానభంగం చేసి మూడోసారి గొంతు పిసి చంపుకొని వచ్చినారు అన్నాడు. ఇది చక్కర్లు కొడతా ఉంది. ప్రజలు ఎప్పుడు కానీ అసత్యాన్ని నమ్మినంత ఈజీగా సత్యాన్ని నమ్మరు. అదిగో ఇక్కడే రూమర్స్ ఆర్ క్యారీడ్ బై హేటర్స్, స్ప్రెడ్ బై ఫూల్స్, యాక్సెప్టెడ్ బై ఇడియట్స్. అసత్యాలను ఎవడో ఒకడు కావాలని సృష్టించి వదులుతాడు. ఇంకా కొద్దిమంది దాటిని నిజం ఉన్నా నిజం లేకపోయినా స్ప్రెడ్ చేస్తారు. ఫూల్స్ అంటే తెలివి లేని గొర్రెలు నమ్ముతాయి. ఇది ఇక్కడ అప్లై అయ్యేది. సరే, అది నేను చెప్పిన మాట కాదు సార్. ఇప్పుడు ఈ ఇష్యూలో నిజంగా ప్రత్యూషకు న్యాయం జరిగిందనుకోవచ్చా, లేదనుకోవచ్చా? మీరే చెప్పాలి ఇప్పుడు. ఇంకా సుప్రీంకోర్టు ఆల్రెడీ సిద్ధార్థ రెడ్డికి సంబంధించిన జడ్జిమెంట్, అది జడ్జిమెంట్లు ఏమిచ్చింది? అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్, అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అని ఉంది. అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్కి వాళ్ళు అప్పుడే ఇచ్చినారు. మరి ఇప్పుడే దాన్ని అసలు ఆర్డర్ కాపీ వస్తే కానీ మనం ఏం మాట్లాడలేము. మీడియాలో వచ్చిందంటే సిద్ధారెడ్డికి లొంగిపోమని ఇచ్చినారు అన్నాడు. 4 weeks. అంతేగాని వితిన్ 4 weeks అప్పుడు కూడా ఇచ్చింది అదే. మేము ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 309 కింద 1 సంవత్సరం సింపుల్ ఇంప్రిజన్మెంట్ కోసం లొంగిపోవాలా అన్నారు. ఇప్పుడు ఆ ఉద్దేశంతో అన్నారా లేకపోతే ఇంకేమన్నారు? యాక్చువల్గా ఏమన్నారు అది ఎలా? తర్వాత ఈ కేసులో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు కదా రామచంద్రరావు, ఆయన అడగండి. ఆయన హైకోర్టులో మోతీలాల్ నాయక్, తర్వాత ఈమె ఇంకొక ఆమె ఉండదు కదా రోహిణి, వాళ్ళ బెంచ్ ముందు ఈ ప్రత్యూష తల్లిని రిప్రజెంట్ చేశాడు. వాళ్ళ న్యాయవాది కాబట్టి అప్పట్లో ఆయన తెలిసి ఉండాలి. న్యాయవాది అంటే మొత్తం తెలుసుకుంటేనే కదా ఒప్పుకుంటాం. పూర్తి డీటెయిల్స్ తెలియకుండా ఒప్పుకుంటామా? ఇప్పుడు వాళ్ళ తల్లి చెప్తున్నట్టు మునుస్వామి రిపోర్ట్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి న్యాయం జరగలేదని చెప్తున్నారు. మీరు పరిగణలో తీసుకున్నారు, కానీ ఇక్కడ పక్కన పెట్టారు. కమిటీ రిపోర్ట్ని పరిగణలో తీసుకొని చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఎట్లా, ఈ కాంట్రడిక్షన్ ఎట్లా? కాంట్రడిక్షన్ ఏం లేదు దీంట్లో. చెప్పాను కదా, ఫోటోలు తీయించింది ఎవరు? మునుస్వామి. మేము ఫోటోల ఆధారంగా చెప్పినాము. పోస్ట్ మార్టం రిపోర్టులో ఉండే ఫైండింగ్స్ చెప్పినాము. ఇక్కడ పాయిజన్ ఉండదని స్టమక్లో, అది మేము చెప్పింది దీన్ని కదా. తర్వాత ఇక్కడ జెనిటల్ ఆర్గాన్స్లో ఏమీ లేదు, నార్మల్గా ఉండదు వాళ్ళు రాసింది కదా. మేము వీటి ఆధారంగానే కదా మా రిపోర్ట్ ఇచ్చినాం. మేము కొత్తగా ఏది సృష్టించే అధికారం మాకుండదు. ఉన్నదాని మీద మా అభిప్రాయం చెప్పటమే. ఓకే సార్, ఏదైతే ప్రత్యూష సంబంధించిన మృతికి సంబంధించి ఇప్పుడైతే సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. దాని జడ్జిమెంట్ సంబంధించి వస్తే ఇప్పుడు తల్లి ఒక స్టేట్మెంట్ అయితే చెప్తుంది. ఎందుకంటే మునుస్వామి రిపోర్ట్ని పరిగణలో తీసుకోలేదు, తనకు న్యాయం జరగదని చెప్తుంది. కానీ కమిటీ సంబంధించిన ఏదైతే ప్రభుత్వం కమిటీ వేసిన తర్వాత కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నారాయణ రెడ్డి ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో ఇందులో పాయిజనర్కి సంబంధించి, తర్వాత సెక్సువల్ అసాల్ట్ గురించి సంబంధించి కావచ్చు, లేకుంటే ఉరివేసి చంపారని కావచ్చు, వీటి మూడికి సంబంధించి కూడా ప్రాక్టికల్గా దీన్ని కోడ్ చేస్తూ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో మునుస్వామి సంబంధించిన ఇచ్చిన రిపోర్ట్లో కొంత విషయం కూడా చెప్పడం జరిగింది. దీంట్లో కొన్ని విషయాలు కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీన్ని మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం మేము ఒక ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇచ్చాం. ఇందులో ఉన్న ఫొటోస్ కావచ్చు, ఇందులో ఉన్న విషయం కావచ్చు, వీటి పరిగణనకు తీసుకొని మేము ఒక నివేదికను తయారు చేసి ఇచ్చామని చెప్పి కూడా అటు చెప్తున్నారు. అయితే ఇటు మునిసార్ రిపోర్ట్ కావచ్చు, ఇటు నారాయణ రిపోర్ట్ కావచ్చు, ఈ 2 రిపోర్ట్లను మొత్తంగా పరిగణలోకి తీసుకున్న తర్వాత సిబిఐ కూడా ఇది ఆత్మహత్య అని కూడా తేల్చడం జరిగింది. చివరికి అటు సుప్రీంకోర్టు కూడా ఆత్మహత్య తేల్చడంతో పాటుగా సిద్ధార్థ రెడ్డికి సంబంధించిన విషయంలో అతను ఏదైతే తన శిక్ష సంబంధించి తగ్గించాలని చెప్పి కోరిన నేపథ్యంలో దాని పిటిషన్ కొట్టివేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి 4 వారాల్లో లొంగిపోవాలని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా కూడా ప్రత్యూష వ్యవహారం సంబంధించి మరోసారి రాష్ట్రంలో సంచలనం రేకెత్తింది చెప్పొచ్చు. దీని వ్యవహారం ఇంకా